హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. భోగి అనేసి అందరు ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. నేనైతే చూడండి ఏం చేస్తున్నానో, పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చారు కదా, ఇంకా బ్యాగ్స్ అయితే పాడైపోయినాయి పిల్లలవి. ఈరోజు అయితే వీటిని వాష్ చేసేసి కుట్టిద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకొక 3 to 4 months కదండి స్కూల్ ఉంది. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త బ్యాగ్స్ అయితే తీసుకుంటాను. కాబట్టి ఈరోజు అయితే ఇవ్వండి, పిల్లల బ్యాగ్స్ అయితే జిప్స్ అన్నవి పోయినాయి. ఇంకా ఇలాగా మొత్తం చినిగిపోయి ఉన్నాయి. ఇవైతే ఉతికేసి ఇప్పుడు మధ్యాహ్నం కల్లా ఆరినాయి అంటే నేను ట్యూషన్ దగ్గరికి అయితే పంపించేస్తాను. కంఫర్ట్ పోస్తున్నాను ఏంటి అనేసి అనుకోకండి. లిక్విడ్ అయితే 5 లీటర్స్ క్యాన్ తీసుకున్నాను. ఇంకా ప్రతాక క్యాన్ ఎందుకు ఓపెన్ చేయడం అనేసి ఇలాగా ఖాళీ కంఫర్ట్ బాటిల్ ఉంటే దానిలోకి అయితే ఇలా వేసేసుకున్నాను. చాలా మంచిగా పనిచేస్తుంది లిక్విడ్ అయితే. నేను బట్టలు యూజ్ చేయడానికి కూడా, వాష్ చేయడానికి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. అలానే ఇది వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్. ఇది ఈరోజు వంట చేసేది కూడా ఏమైతే లేదు, చేయాలండి. గ్యాస్ అయితే అయిపోయింది. మార్నింగ్ పిల్లలకి టిఫిన్ అయితే నేను బయట నుంచి తెప్పించేసాను. ఇంకా ఈరోజు రైస్ కుక్కర్లో నేను రైస్ అలానే టమాటా చారు అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. వంట చేసేలోపు ఇవైతే నాని అంటే తర్వాత వాషింగ్ మిషన్లో కానీ లేకపోతే ఉతకడం కానీ ఏదో చేసేస్తాను. 3 డేస్ నుంచి అయితే స్టవ్ అయితే నేను క్లీన్ అయితే చేయలేదు. పైన వాటర్ తోటి తుడుస్తూ వచ్చాను. కానీ ఇంక ఈరోజు అయితే స్టవ్తో పని అయితే లేదు కదా, మనకి గ్యాస్ వచ్చేలోపు అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఫోన్ చేశాను, మధ్యాహ్నానికి వచ్చేస్తాను అనేసి అన్నారు. అంటే ఇప్పుడు 12 అవుతుంది, 1-1:30 కల్లా వచ్చేస్తాను అనేసి అన్నారు. ఇంక ఈలోపు ముందుగా అయితే నేను స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్గా ఉంది అంటేనే వంట చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. స్టవ్ కనుక ఇలా ఉంది అనేసి అంటే వంట అయితే చేయాలి అనేసి అనిపించదు. కాబట్టి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి అయితే నేను స్టవ్ అన్నది ఇలాగా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసేస్తాను అనమాట. గ్లాస్ స్టవ్వే కాబట్టి నేను స్పాంజ్ ఒకటి తీసేసుకొని దాంతో నేనైతే క్లీన్ చేసేస్తాను. స్టవ్ క్లీన్ చేయకముందు ఎలా ఉంది, స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. స్టవ్ క్లీన్గా ఉంది అనేసి అంటే వంట చేయడానికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే ఇలానే ఉంటుంది. నాది గ్లాస్ స్టవ్ కాబట్టి నేను హాట్ వాటర్ తోటి క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను వంట చేసేటప్పుడే నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను, వాటర్ వేసేసి. అప్పుడు స్టవ్ అయితే హీట్గా ఉంటుంది కదా వంట చేసేటప్పుడు. నిన్న చేసిన చేపల పులుసు అయితే ఉందండి. ఇంకా చేపల పులుసు ఉంది కదా, ఇంకా టమాటా చారు అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. టమాటా చారు అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టమాటాల రేటు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కదా. హైదరాబాద్లో వచ్చేసి 50కి 4 kgs అయితే ఉన్నాయి. మీ ఏరియాలో ఎలా ఉన్నాయి ఏంటిది అన్నది నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఇంక ఈరోజు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో టమాటా చారు అన్నది చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కాబట్టి ముందుగా టమాటోలు అలానే ఉల్లిపాయలు అయితే అవన్నీ కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత వీటిల్లోకి పసుపు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుంటాను. వేసేసుకున్న తర్వాత ఒకేసారి కుక్కర్లో పెట్టేస్తాను. అదే మామూలు స్టవ్ మీద చేసినట్టయితే నేను ఒక్కొక్కటిగా వేసి కలిపి పెట్టేసుకునేదాన్ని కాదు, ఒక్కొక్కటి వేసేదాన్ని.
కాకపోతే ఇంక ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కాబట్టి అన్నీ నేను కలిపేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసాము అనేసి అంటే ఇంకా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందనమాట. కాబట్టి టమాటా ఎట్లాగో పులుపు ఉంటుంది కదా అనేసి చింతపండు అన్నది అవాయిడ్ చేయకూడదు. చింతపండు అయితే కంపల్సరీ వేయాలన్నమాట. ఎప్పుడైనా కానీ మనం చింతపండు చారు చేస్తున్నామని అలా అనేసి ఎక్కువ చింతపండు కూడా వేయకండి. కొద్దిగా వేసినట్టు కొద్దిగా చింతపండు వేసాము అనేసి అంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట. కాబట్టి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. కలర్ఫుల్గా ఉన్నాయండి టమాటాలు అయితే, బాగా రెడ్గా ఉన్నాయి. ఇలాగ అన్నీ అయితే ఒకసారి కలిపి పెట్టేసుకున్నాను నేను. చూసారా, చింతపండు కొద్దిగానే వేశాను నేను. ఇక్కడ నేను ఒక అరకిలో వరకు అయితే టమాటాలు తీసుకున్నాను. బాగా పండిపోయినాయండి అసలు టమాటాలు అయితే. కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. కలర్ చూసారా, అసలు చూస్తుంటే టెంప్టింగ్ అవుతుంది కదా. నాకైతే అలా ఉంది. ఇంకా రైస్ కుక్కర్ మీద అయితే పెట్టేశాను. ఈ చారు అయిపోయేలోపు సిలిండర్ వస్తుందేమో చూడాలి, లేకపోతే నెక్స్ట్ దీని మీదే రైస్ అన్నది పెట్టేస్తాను నేను. ఫ్రై అయితే ఇంకా సిలిండర్ వచ్చిన తర్వాతే ఫ్రై అయితే చేయాలి. ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై కూడా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా కానీ చారు అన్నది పెట్టాము అనేసి అంటే ఫ్రై కూడా కంపల్సరీ చేయాల్సిందే కదా. పిల్లలైతే ఫిష్ పుల్స్ అయితే తినరు. ఇంకా మా వారు కూడా బయటికి వెళ్ళారు. ఇంకా నేను, మా వారు వచ్చిన తర్వాత ఆయన అయితే తింటారు. ఇలాగ టమాటోలు అయితే దగ్గరికి ఉడికిపోయినాయి అనమాట. వీటిల్లోకి ఇప్పుడు నేను కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకుంటాను. మనం ఎంతగా చారు చేయాలి అనేసి అనుకుంటున్నామో అంత వాటర్ వేసేసుకుంటే సరిపోతుందనమాట. మళ్ళీ చారు అయితే బాగా మరగనివ్వాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చిన్నపిల్లలకి మనం ఎప్పుడైనా కానీ ఇలాగ చారులతో అన్నం పెట్టాము అంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు. నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇలా మిరియాల చారు, టమాటా చారు, చింతపండు చారు ఇవే పెడుతూ ఉండేదాన్ని. ఇంకా చూసారా అండి, ఈలోపు సిలిండర్ కూడా వచ్చేసింది. ఇంకా సిలిండర్ వచ్చిన తర్వాతే నేను ఫ్రై అయితే చేస్తాను అనేసి అన్నాను కదా. ఇంకా ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేయాలి. అలానే తాలింపు కూడా వేయాలన్నమాట. చారు వచ్చేసి ఈ చారు తాలింపు వేసేసాను అనేసి అంటే కొద్దిగా పని అయితే అయిపోతుందన్నమాట. ఇంట్లో పిల్లలు ఉన్నారు అనేసి అంటే చాలా బిజీగా ఉంటుంది కదండి. డే ఎలా గడుస్తుందో ఏంటితో కూడా అర్థం కావట్లేదు. పిల్లలు అవి కావాలి ఇవి కావాలి అనేసి అడుగుతూనే ఉంటారు కదా. ఎక్కువగా ఇప్పుడు బాయ్స్ అయితే మనకి కైట్స్ కావాలి అనేసి అడుగుతూ ఉంటారు కదా. లడ్డు మాత్రం అలానే ఉన్నాడు. ఇంకా రైస్ కుక్కర్లో నుంచి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో నుంచి నేను ఇలాగా చారు అయితే మరగనిచ్చేసాను. మరగనిచ్చిన తర్వాత తాలింపు వేద్దాము అనేసి ఇంకా నేను బయటికి తీసేసి స్టవ్ మీద తాలింపు అయితే వేసేసానండి. అసలుకి తాలింపు వేస్తే ఎంత స్మెల్ ఎంత మంచిగా వస్తుందో చెప్పడానికి వీలు ఉండదన్నమాట. ఈ చారు అంటే చాలా ఇష్టము. ఇలా తాలింపు వేసే స్మెల్ అయితే ఇంకా బాగా ఇష్టం అండి. ఈలోపు చారు రెడీ అయ్యేలోపు నేను గోరుచిక్కుడుకాయలను అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ పొడుగ్గా కట్ చేసేసుకున్నాను అనమాట. కర్రీకి అయితే కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటాను. ఈరోజు ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఫ్రైలోకి కొద్దిగా పెద్దగా ముక్కలు అయితే బాగుంటుంది కదా అనేసి కొద్దిగా పెద్ద ముక్కలనే కట్ చేసేసుకున్నాను. ఇక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా కానీ డీప్ ఫ్రై చేస్తున్నాము అనేసి అంటే ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువే పడుతుంది కదా. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను అనమాట. ఈ ఫ్రై అన్నది ఎక్కువగా నేను ఈ గోరుచిక్కుల్ని బాయిల్ చేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుతాను. ఆ తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తాను. కాకపోతే ఈరోజు మామూలుగానే నేను పచ్చివే ఇలాగ డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ముందు తాలింపు వేసేసి తాలింపు వేగిన తర్వాత ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న గోరుచిక్కుళ్ళు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. టైం అయితే కొద్దిగా ఎక్కువే తీసుకుంటుందిలేండి ఫ్రై అవ్వటం కోసం అనేసి. హార్డ్లీ ఒక 20 మినిట్స్ అయినా తీసుకుంటుంది. కలుపుతూనే ఉండాలి, లేదు అనేసి అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ చారులోకి ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై అన్నది చాలా బాగుంటుందండి. అలానే కాకరకాయ ఫ్రై అయినా కానీ బాగుంటుంది కదా. మీలో ఎంతమంది ఇలా చేస్తారు అన్నది ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఈ విధంగా
ఫ్రై అయిపోయిన తర్వాత నేను వీటిల్లోకి ఉప్పు, కారం, పసుపు మాత్రం వేసాను. ఇంకెటువంటి మసాలాలు అన్నవి వేయలేదు. ఇలాగ వేసుకొని అన్నంలో తిన్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది కదండి. ఇప్పటికి వంట అయితే అయిపోయింది. ఇంకా నేను బ్యాగులో అయితే నానబెట్టేశాను కదండి, వాటిని కూడా బ్రష్ కొట్టేస్తాను. ఈరోజు బ్రష్ కొట్టేశాను అనేసి అంటే ఎండ కూడా కొద్దిగా ఎక్కువే వస్తుంది కాబట్టి ఈ రోజుకి ఇవన్నవి ఆరిపోయినాయి అంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ మా వారికి అయితే ఇచ్చి పంపించేస్తాను. ఇంకా మళ్ళీ స్కూల్లో రీఓపెన్ అయ్యేలోపు పిల్లలకి ఇవి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి కదా అనేసి. హడావుడి అన్నది లేకుండా ముందుగానే మనం సెట్ చేసి పెట్టుకున్నాము అనేసి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు రోజు అయితే వాళ్ళు బ్యాగ్స్ అనేవి ప్యాక్ చేసేసుకుంటారు కదా. ఒక పక్కన నేను డిష్ వాషర్లో అంట్లు కూడా వేసేసి తీసేసాను. ఇంకా బట్టలు అయితే బ్యాగ్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను కదా. క్లీన్ చేసేసి అయితే వీటిల్ని పంపించేసేయాలి ఫస్ట్. ఇదేనండి ఈరోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.